జనా న్యూస్ కి స్వాగతం. నాగోల్ డివిజన్ పారధిలోని హిందూ అరణ్య పల్లవిలో శ్రీరామనవమి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సీతారామ పల్లకి ఊరేగింపు ఎంతో శోభాయమానంగా జరిగింది. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఘనంగా శ్రీరామనవమిని ఎంతో ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. భవిష్యత్తులో మరింత ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఒక్క శ్రీరామనవమి కాకుండా ప్రతి పండుగను ఘనంగా నిర్వహించుకుంటామని తెలిపారు. శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా ఉదయం సీతారాముల కళ్యాణం, అన్నప్రసాద వితరణ, సాయంత్రం పల్లకి ఊరేగింపు, డీజే పాటలతో మహిళలు, పిల్లలు, పెద్దలు నృత్యాలు చేస్తూ ఎంతో కనుల పండుగగా నిర్వహించామని అన్నారు. ఆ శ్రీరాముడి దయ వల్ల ప్రజలందరూ బాగుండాలని, సుఖ సంతోషాలతో జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ కోశాధికారి రాజీవ్, శంకపాల్, సీతారామరెడ్డి, కూర నాగరాజు, వీరేందర్, దుర్గా ప్రసాద్, శరభేశం, పెద్ది అశోక్, నరేంద్ర, అలంగత్కర్, శ్రీనివాస్, శివాజీ శర్మ, జయభారత్ రెడ్డి, ప్రవీణ్, కిషోర్, ప్రదీప్ కుమార్ గార్గ్, శ్రీనివాసరావు, వీరయ్య చౌదరి, సైదేశ్వర్ నాయుడు, మహిళలు, పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నా పేరు మాకర్ సత్యనారాయణ అండి. మాది హిందూ అరణ్యపల్లి అపార్ట్మెంట్స్ బండ్లగూడలో ఉంది. మేము ఈరోజు శ్రీరామనవమి పండుగను చాలా గ్రాండ్గా జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం మేము శ్రీరామనవమితో పాటు వినాయక చవితి పండుగ కూడా జరుపుకుంటాం. చాలా బ్రహ్మాండంగా చేసుకుంటాం, చాలా ఘనంగా చేసుకుంటాం. వినాయక చవితిలో నవరాత్రులు చేస్తాము. శ్రీరామనవమికి ఒకరోజు జరుగుతుంది. ఆ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ప్రోగ్రామ్స్ ఉంటాయి. మార్నింగ్ విగ్రహాల అలంకరణతో పాటు మన ఎదుర్కోళ్ళు చాలా బ్రహ్మాండంగా చేస్తాం. ఎదుర్కోళ్ళు అయిన తర్వాత శ్రీరామ కళ్యాణం చాలా బ్రహ్మాండంగా చేస్తాం. ఆ తర్వాత అన్నదానం చేస్తాము. అన్నదానంలో దాదాపుగా 2000 నుంచి మా రెసిడెంట్స్ పార్టిసిపేట్ చేస్తారు. ఇది అయిన తర్వాత ఈవినింగ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము. కల్చరల్ ప్రోగ్రామ్స్ అయిన తర్వాత శోభాయాత్ర చాలా శోభాయమానంగా బ్రహ్మాండంగా చేస్తాము. ఈ పండుగలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి హిందూ అరణ్య పల్లవి మా రెసిడెంట్స్ అందరికీ చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.